హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ డాగర్ 2.2. సో ఈరోజు వచ్చేసి మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం డంజన్. లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఎస్ గైస్, మనకైతే దీని ఏమంటారు బ్యాటిల్ టవర్ అయితే దొరికిందనమాట. సో టాప్లో అయితే బాస్ ఉంటుంది. నేను నార్మల్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే నా డ్రాగన్ వేసుకొని తిరుగుతూ ఉన్నాను అనమాట. సో దొరికింది. ఫస్ట్ మనం ఈ స్ట్రక్చర్ని క్లియర్ చేసి నెక్స్ట్ బ్యాటిల్ టవర్కి అయితే వెళ్దాం. ఇక్కడ ఎగరగలుగుతామా? ఫించ్ గేట్ ఓపెన్ చేసి ఎగురొస్తుంది, రైట్? యా, అరే యార్, ఫస్ట్ అయితే లూట్ వేసి వేసుకుందాం. లూట్ జస్ట్ ఎట్లా వాళ్ళ బాటమ్ పెద్ద ఏం లేదు. నా స్వాట్ ఏది? రైట్ రైట్ రైట్, నా స్వాట్ ఇది కాదు, ఇంకోట లూటింగ్ ఇది. రైట్, రండ్రా చూసుకుందాం, రండ్రా. ఏం చేయలేరు వీళ్ళు, బాట్. నా కాడ గాడ్ ఐటెం, నేను బెస్ట్ ట్రికెట్స్ ఉన్నాయి నా కాడ, ప్లస్ మంచి హెల్డ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా నన్ను ఎవరు ఆపగలుగుతారు? ఫస్ట్ మనం వీళ్ళని చంపి కూడా వేసి నన్ను అడిగితే. సో ఫస్ట్ లూట్ వేసేసుకుందాం. ఇది జర బాగానే పైరెట్ క్లాక్స్ యూజ్ అవుతాయి అనమాట. మన బండిల్లో పెట్టుకుందాం. యా, చచ్చిపోండిరా, ఎందుకురా? ఇది మనం ఆల్రెడీ లూట్ చేసాం కదా. ఏమైనా ఉన్నాయా? లేవు. నెక్స్ట్ ఇందులో ఏమన్నా చెస్ట్ అయితే ఉందా? ఉంది కదా చెస్ట్. అరే యార్, ఇక పదండి ఇంకా మనం బ్యాటిల్ టవర్. ఏంద్రా మీ గోలా ఊకే స్పాన్ అవుతూనే ఉర్రు. షిట్, ఈడ ఉంటే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈ నుంచి మనం వెళ్ళిపోదాం. యా, బ్యాటిల్ టవర్ ఏంది? బ్యాటిల్ టవర్ సగమే ఉంది. సగమేనా? ఫుల్లా? వాట్? వాట్? బ్యాటిల్ టవర్ ఏంది? సగమే ఉంది. పైకి ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు? పైకి ఎలా వెళ్ళాలి? పైకి సగమే ఉంది, ఇంకా సగం కనిపించట్లేదు. మేబీ బ్యాటిల్ టవర్ స్పాన్ అయ్యేటప్పుడు గ్లిచ్ అయిపోయి ఉండద్ది. ఏంది చెస్ట్ ఓపెన్ చేస్తలేదు అంటే? మీదంగా స్పానర్ ఉండే ఛాన్స్. టెలిపోర్ట్ స్వాడ్ అయితే వాడదాం. యా, దీని మీద ఇది ఉంది, దీన్ని బ్రేక్ చేద్దాం. ఇది కూడా ఒబ్సిడియన్ లెక్క చాలా టైం తీసుకుంటుంది గైస్. మనమైతే సక్సెస్ఫుల్గా అయితే 148 days అయితే కంప్లీట్ చేసినాం. అరే యార, బ్రేక్ అవ్వు, ఇంకెంతసేపు అబ్బా? యా, మొత్తానికి బ్రేక్ అయిపోయింది. ఏముంది, షెల్కర్ యూజ్ అవుతుంది, వాడితే వెళ్ళండి ఇంతసేపు కష్టపడ్డదానికి. పైకి ఎలా వెళ్ళాలి? పైకి మెట్లు ఉన్నాయా? మెట్లు ఉన్నాయా? లేవు, సగం మెట్లే ఉన్నాయి గాయస్. అంటే ఇంకో సగం స్పాన్ కాలే, గ్లిచ్ అయిపోయింది అనమాట. ఇది ఎక్కుదామమ్మా. ఇప్పుడు ఎలా వెళ్దాం? మన టెలిపోర్ట్ స్వాట్ ద్వారా అయితే వెళ్ళిపోదాం. సింపుల్. హార్ట్ ఆఫ్ ద సీ, నైస్. ఇంకా పైరెట్ క్లాక్ వర్త్. ఏం, అరే యార్, కింద పడిపోయాం మనం. మళ్ళీ మన టెలిపోర్టేషన్ స్వాడ్ పైకి. యార్ బాస్, మనకైతే బాస్ అయితే కనిపిస్తున్నాడు, చూడొచ్చు. ఏంటిది? ఎర్త్ ఎసెన్స్ యూజ్ అవుతుంది మనకి ఫ్యూచర్లో. పైరెట్ క్లాక్ ఇది కూడా తీసేసుకుందాం, ఎలాగో పడి ఉంటుంది. ఓరు మన బాస్ గాని పేరు ఏం పేరు? వైరో ద గైరో. ఓర్గు, ఓర్గి ది ఓర్జ్. యాస్,
మన టెలిపోర్టేషన్స్ వాడి అరే అరే ఏంద్రా అనేది ఊకే చచ్చిపోతారు, ఒక్క దెబ్బేసి చనిపోతారు. వీళ్ళు కూడా చూకే బాధ. ఎస్ బాగా గట్టి కొడుతున్నారు. ఏంద్రా మీ బాధ, ఒక్క దెబ్బతో చనిపోతారు మీరంతా. పైకి వెళ్ళడానికి ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ లేదు. మనమైతే ఫస్ట్ బాస్ లెవెల్ ఇంకొంచెం మీదకైతే వెళ్ళిపోదాం. ఎలాగో ఇక్కడ పెద్ద లూట్ కూడా ఏం ఉండదు. మన అదృష్టం కొద్దీ ఏమైనా డీస్పాన్ అయిపోయినా బాస్ అయితే డీస్పాన్ అవ్వలే. అంటే సగం స్ట్రక్చర్ స్పాన్ కాలే కదా, ఒక జస్ట్ హాఫ్ ఆఫ్ ద స్ట్రక్చరే స్పాన్ అయింది. ఆ హాఫ్లో బాస్ ఉండు చాలు మనకి. ఫైర్ ఎక్స్పీ బాటిల్స్. అరే అరే ఈ స్పానర్స్ మీద ఎందుకు స్పాన్ అవుతున్నాయి అబ్బా, అవి ఊకి ఇరిటేటింగ్. ఆ చెస్ట్ ఓపెన్ చేయాలంటే కూడా ఇప్పుడు ఆ స్పానర్స్ బ్రేక్ చేయాలి. అవేమో చాలా టైం తీసుకుంటున్నాయి. లాస్ట్కి వచ్చేసినాము మనం. ఇదేనా లాస్ట్? ఇంకా ఉన్నట్టుంది. ఇప్పుడు దీన్ని మనం బ్రేక్ చేద్దామా? ఎవోకర్స్ స్పాన్ అవుతున్నారు గైస్, ఏం చేయలేరు. 100 మంది స్పాన్ అయిన ఎవోకర్స్. అరే మనకి ఎమరాల్డ్స్ అయితే యూజ్ అవుతాయి. మనకు వచ్చేసి అది మనం అప్గ్రేడ్ చేసేటప్పుడు మనకు ఒక స్కిల్ అయితే వచ్చిందనమాట. ఎప్పుడైతే మనం 10+ హార్ట్స్ ఆర్ 20+ సంథింగ్ వారికి డ్యామేజ్ చేసినట్టయితే మనకి 5 or 2-3 హార్ట్స్ అయితే రికవర్ అవుతాయి. సో చెప్పాలంటే లైఫ్ స్టీల్ అన్లాక్. మనం ఎంత కొడుతుంటే మనకు కూడా వచ్చేస్తుంది. సో ఆ స్కిల్ వచ్చేసి ఒకటి అన్లాక్ అయింది. దాని ద్వారా మనం అన్లిమిటెడ్ ఫైట్ చేసినప్పుడల్లా మనం స్పామ్ చేస్తాం అనుకోండి అటాక్. నాది ఇట్లాగో 50 పడుతుంది అటాక్. 50 పడ్డదంటే ఒక 10 నాకు ఒక 5 హార్ట్స్ అట్లా రికవర్ అయిపోతాయి ఈజీగా. అందువల్లనే నేను ఇమ్యూన్గా ఉంటున్నాను. ఎంత డ్యామేజ్ కొట్టంగానే నాకు ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది. తొందరగా బ్రేక్ రా. ఇంకా బ్రేక్ అయిపోయింది. ఇందులో ఏమొస్తుంది? చెస్ట్లో ఏం లేదు గైస్, ఇంతసేపు కష్టపడ్డ దానికి కూడా ఏం లేదు. జస్ట్ ఫైర్ ఎసెన్స్. షిట్, స్పిరిట్ దొరికితే బాగుండు. ఫైర్ స్పిరిట్ అసలు దొరకట్లేవు. నార్మల్ RL క్రాఫ్ట్ PC వర్షన్లో ఏంటంటే ఫైర్ డ్రాగన్ని చంపి ఆ డ్రాగన్ కా నుంచి బ్లడ్ని గ్లాస్లో కలెక్ట్ చేసి ఆ బ్లడ్ తోటి మనం ఫైర్ స్వాట్స్, ఫైర్ బోస్ని చేసుకునేకి వస్తుంది. కానీ ఈ గేమ్లో ఏంటంటే ఫైర్ ఎసెన్స్ కావాలి, ఫైర్ స్పిరిట్ కావాలి, ఫైర్ సోలార్ సంథింగ్. ఇప్పుడు మనం పైకి ఈడంగా వేసేతుంది. మీదికి వచ్చేసినామే. ఇదే కాంపిటీషన్ బాస్ లెవెల్. వెళ్ళిపోదాం. అరే యార్ ఏం రాను ఇట్లా కొట్టేసినాం, డ్యామేజ్ తాకట్లేదు. చూసారా బాస్ జర ఈజీగానే ఏంటి కొట్టట్లేడు. అది చావరా, ఈజీగానే చనిపోతాడు. నాకు కాన్ఫిడెన్స్ అవుతుంది. యా అయిపోయాడు. చేతితోనే చంపేస్తారా నేను? స్వాడ్ కూడా వస్తుంది. యా చనిపోయాడు మొత్తం. ఏమేమి వచ్చాయి? అరే ఏంట్రా మీ గోలా, ఏం చేయలేరు మీరు ఎలాగో. కానీ అవసరం లేదు, ఎలాగో నాకు మ్యాక్స్ అయిపోయింది. XP టోమేట్ వచ్చింది. ఎక్సిటమ్ 50 లెవెల్స్ 165 రైట్లే 152. పవర్ షీట్స్ అంతేనా? ఇక్కడ చెస్ట్ అయితే ఉంటుంది కదా, చెస్ట్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం. విండ్ బస్టర్స్ యూజ్ అవుతాయి. చెస్ట్ వాట్ లాంగ్ నెదరెట్స్ వాడు డ్రాగన్ స్కల్ వర్త్ నైట్ ఆర్డర్స్ బ్లాక్ డ్రాగన్ స్కేల్
లాంగ్ షార్ట్ వర్త్ వర్మ వర్త్. వావ్, వితర్ బోన్స్ డైమండ్స్. పెద్ద లూట్ ఏంటి, అంతేనా? రెండేనా? అదే గైస్ రెండు యాక్చువల్లీ నాకు స్పాన్ కావాలి, కానీ అది గ్లిచ్ అయిపోయింది కదా, సో అది అనమాట రీజన్. యా, సో అది గైస్ వాళ్ళకి వీడియో వచ్చేసి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బై.